తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు నిరుద్యోగులపై ఫోకస్ చేసి సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ విధంగానే వారికి న్యాయం చేస్తోంది. ఇప్పుడు అలాగే రిజర్వేషన్ల అంశంపై హస్తం పార్టీ ఫుల్ ఫోకస్ చేసింది. ఆయా కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి కమలం పార్టీ తొలగిస్తామన్న రిజర్వేషన్లపై పవర్ ప్రజెంటేషన్ ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ. అలా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇస్తోంది కాంగ్రెస్ సర్కార్. లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి. తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలుపుపై ఫోకస్. కుల మత సంఘాలు రైతు సంఘాలతో సమావేశాలు. ప్రతి ఇంటికి 5 గ్యారంటీల గురించి ప్రచారం. రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కాంగ్రెస్ కు ఓటు బ్యాంకుగా మారనున్న ఎస్సీ ఎస్టీ బీసీ. తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానంలో గెలుపొందేందుకు కాంగ్రెస్ పార్టీ మరో కొత్త స్ట్రాటజీని అమలు చేస్తుంది. కుల మత సంఘాలు రైతులు నిరుద్యోగులు మహిళా సంఘాలతో వరుసగా వేరువేరుగా మీటింగులు పెట్టనుంది. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. ఆయా సంఘాల డెవలప్మెంట్పై కాంగ్రెస్ హామీలు ఇవ్వనుంది. సమస్యలకు పరిష్కారాలు చూపిస్తామంటూ భరోసా ఇవ్వనున్నారు. ఈ మేరకు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలో తీర్మానం చేశారు. ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఎంసీలోని ఒక్కో మెంబరు 2 పార్లమెంటు సెగ్మెంట్లలో ఈ మీటింగులు నిర్వహించాలన్నారు. స్థానిక లీడర్ల సహకారంతో ఒకరోజు 2-3 కుల సంఘాలతో మీటింగులు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రచిస్తోంది. ఈ మేరకు ఇటీవల గాంధీ భవన్లో స్టేట్ ఈఎంసీ మీటింగ్ జరిగింది. ఈ సమీక్షలో లోక్సభ సెగ్మెంట్ల రూట్ మ్యాప్ను తయారు చేసినట్లు కూడా తెలుస్తోంది. సోమవారం నుంచి ఈ టీం వర్క్ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రకటించిన పాంఛన్యాయాలతో పాటు రిజర్వేషన్ల తొలగింపు అంశాన్ని కూడా హైలైట్ చేయనున్నారు. ప్రతి ఇంటికి 5 గ్యారంటీలపై ప్రచారం చేస్తూనే బీజేపీ థర్డ్ టైం పవర్లోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు తొలగిస్తారని వివరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ అనుబంధ విభాగాలన్నీ ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కానున్నాయి. దీంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ కీలక నేతలతో వరుసగా మీటింగులు ఏర్పాటు చేయనున్నారు. ఆయా మీటింగుల్లో రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత దాన్ని పబ్లిక్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఈ నినాదంతో ఆయా వర్గాల ఓటర్లన్నీ కూడా కాంగ్రెస్కు లభిస్తాయనేది ఆ పార్టీ బలమైన విశ్వాసం. కాంగ్రెస్ పవర్లోకి రాగానే కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామనే అంశాన్ని కూడా జనాల్లోకి పబ్లిసిటీ చేయనున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ మైలేజ్కు కారణం అవుతాయనేది ఆ పార్టీ అభిప్రాయం. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు ఉద్యోగులపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఫస్ట్కే జీతాలు ఇస్తామని ప్రభుత్వ ఉద్యోగులు మద్దతును పొందింది. దీనివల్ల 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఆయా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారనేది ఆ పార్టీ విశ్వాసం. ఇక అదేవిధంగా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటించి సమర్థవంతంగా నోటిఫికేషన్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. టీఎస్పీఎస్సీ పూర్తిగా ప్రక్షాళన చేస్తామని భరోసానిచ్చింది. దీంతో నిరుద్యోగులు ఆయా కుటుంబ సభ్యులు కలిసి ఏకంగా 90 లక్షల మంది కాంగ్రెస్ వైపు నిలిచారనేది ఆ పార్టీ నమ్మకం. ఇప్పుడు కూడా రిజర్వేషన్లు తొలగింపు అంశాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో బలంగా తీసుకువెళితే ఆయా వర్గాల ఓట్లన్నీ కాంగ్రెస్కు వస్తాయనేది ఆ పార్టీ భావిస్తుంది. రాష్ట్రంలో మెజార్టీ పాపులేషన్ కూడా ఆయా వర్గాలదే కావడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు సహకరించినట్లే లోక్సభ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు సంపూర్ణంగా కాంగ్రెస్కు అండగా నిలుస్తాయన్నది ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.